సికింద్రాబాద్ లో బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశంతో అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఆలయం వద్ద నుంచి లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. ప్రవీణ్, భక్తులు ఏమంటున్నారు ఏర్పాట్లకు సంబంధించి? అలాగే పెద్ద ఎత్తున ఇప్పటికే భక్తులు దర్శనం చేసుకున్నట్లుగా బోనాలు సమర్పించినట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? ఎస్ నవీన్, ఉదయం నుంచి లక్షలాది మందిగా భక్తులందరూ బోనాలు సమర్పించుకున్నారు. దాదాపుగా దర్శనం కూడా చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మనం అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాం. పూర్తిగా క్యూ లైన్లన్నీ కూడా కొంతమేర తగ్గుముఖం పడ్డాయి. సో దాదాపుగా ఇంకా కొంతమంది వందల మంది భక్తులు మాత్రమే ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరికొద్ది సేపట్లో దాదాపుగా గంట 2 గంటల తర్వాత పలహారాల ఊరేగింపు అమ్మవారి దగ్గరకు చేరుకుంటుంది.